పిల్లలను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసి అంతా బయటపడిన తర్వాత వాళ్ళని నట్టేట ముంచి తాము బయటపడే దోపిడీ దొంగల వ్యూహాన్ని వైవి సుబ్బారెడ్డి చాలా పగడ్బందీగా అమలు చేస్తున్నానని అనుకుంటున్నారు. తన మాజీ పిఏ చిన్న అప్పన్నకు బోలేబాబా డైరీ వాళ్ళు డబ్బులు ఇస్తే తనకేం సంబంధమని ఆయన అంటున్నారు. ఆయన తెలివితేటల్ని సిపిఐ సిట్ అధికారులు అర్థం చేసుకోలేరని అనుకుంటున్నారేమో కానీ విచిత్రమైన వాదన అయితే వినిపిస్తున్నారు. చిన్నప్పన్నను పిఐగా తీసేసిన తరువాత ప్రభుత్వంలో పదవి ఇచ్చారు. అది కూడా ఏపీ భవన్ లో స్పెషల్ లైసెన్స్ ఆఫీసర్ గా నియమించారు. అక్కడ ఉండి ఆయన ఏం చేస్తారంటే కల్తీ నెయ్యి స్కానర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తారన్నమాట. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఉన్నారు. అంతకాలం లంచాలు కూడా వసూలు చేశారు. అవి సుబ్బారెడ్డికి చేరాయని సిట్ అధికారులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. అప్పన్న ఓ పీపిలికం. ఆయన సొంతంగా ఏమీ చేయలేరు. ఆయనకు పలుకుబడి లేకుండా పదవి ఇవ్వరు. సంబంధం లేని టీటీడీలో పెత్తనం చేసే అవకాశం కూడా ఇవ్వరు. మొత్తంగా అప్పన్నను అడ్డం పెట్టుకుని వీరు దోపిడీలకు పాల్పడ్డారు. ఇప్పుడు దొరికిపోయేసరికి అప్పన్నను బలి చేసి తాము నీతిమంతులమని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.